నల్లా న్యూస్ ఛానల్. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి నేడు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతి శోభన్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులు, ల్యాండ్ ఆర్డర్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అధికారులతో కలిసి తార్నాక జంక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గత 8 సంవత్సరాలుగా మూసివేయబడిన తార్నాక జంక్షన్ను వచ్చే జనవరి 2025 నాటికి వాహనాల రాకపోకల కోసం పునఃప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ ఇప్పటికే ఉన్న డివైడర్ల తొలగింపు, ఇతర మార్పులను చేపట్టింది. వాహనాల రవాణా సౌలభ్యానికి రైల్వే డిగ్రీ కాలేజ్, ఐఐసిటి వద్ద యూ టర్న్ సౌకర్యం కల్పించేందుకు ఈ జంక్షన్ మూసివేయబడింది. అయితే యూ టర్న్లు పొడవైన దూరంలో ఉండడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఈ జంక్షన్ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నుంచి ఎన్నో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో తార్నాక జంక్షన్ను తిరిగి ప్రారంభిస్తున్నామని, ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది అని తెలిపారు. అధికారులతో కలిసి పరిశీలించిన సందర్భంగా రహదారి పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు, ఈ పనులు డిసెంబర్ 2024 నాటికి పూర్తి చేయబడతాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు జీహెచ్ఎంసీ కట్టుబడి ఉంది అని డిప్యూటీ మేయర్ తెలిపారు.